కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ఒక భక్తుడు మహర్షిని కోరాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్న తరువాత ఆయన లేచి బయలుదేరి ఆ జిజ్ఞాసును కూడా తనతో పాటు రమ్మన్నారు. మండుటెండలో ఆయన ఆశ్రమాన్ని విడిచి పక్కనే ఉన్న కొండగుట్ట మీదకి ఎక్కారు. అక్కడ వెదురు పొదల కోసం వెతికి వాటిలో తన అవసరానికి తగిన వెదురు గడను ఎన్నుకున్నారు. దాన్ని నరికి తన తొడపై పెట్టుకొని కూర్చొని తన కత్తితో దాన్ని చక్కగా నునుపు తేలేలా చెక్కారు. చాలాసేపు పనిచేసిన తర్వాత ఒక చక్కటి చేతికర్ర తయారైంది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహర్షి దాన్ని అన్ని వైపులా తిప్పుతూ అది అందంగా ఉందో లేదో చూశారు. దాన్ని ఎంతో శ్రద్ధగా తయారు చేశారు. ఇంతసేపు ఆ జిజ్ఞాసువు మహర్షిని గమనిస్తూనే ఉన్నాడు. తిరిగి వస్తూ దారిలో ఒక గోవులను కాసే కుర్రవాడిని చూశారు. ఆ కర్ర ఆ కుర్రవాడికి మరింతగా ఉపయోగపడగలదని ఆయనకు తోచింది. వెంటనే ఆయన ఎంతో ప్రేమతో తన కర్మఫలాన్ని, ఆ చేతికర్రను ఆ కుర్రవాడికి ఇచ్చివేశారు. ఇప్పుడు ఆ జిజ్ఞాసుకు కర్మయోగం అంటే ఏమిటో అర్థమైంది. పనుల పట్ల అనుబంధాన్ని, వాటి మీద అనురక్తిని విడిచిపెట్టి అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగినా జరగకపోయినా ఆ పనులను సమానంగా చూడడమే యోగం. అనురక్తితో చేసే పనులు మనిషిని మరిన్ని బంధాల్లో పడవేస్తాయి. అనురక్తి లేకుండా చేసే పని మనిషిని అన్ని బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. దానినే కర్మయోగం అంటారు. కర్మ అంటే పనియే కానీ మరేదో కాదు. పనుల నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఆ పనుల ఫలితాల నుంచి కూడా తప్పించుకోలేం. కానీ చేసే పనుల్ని ఇతరుల మేలు కోసం చేస్తే అప్పుడు ఆ పనులు మనల్ని బంధాల్లో పడవేయలేవు.